ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అయితే అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకోవడానికి ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే మనతో ఉన్నారు, ఆయనతో అయితే మాట్లాడదాం. హాయ్ అండి. ఈరోజు ఏం జరిగిందండి అసలు? ఇక్కడ నేను షికారా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తున్నానండి. నేను స్కూల్ బస్ డ్రైవర్గా ఉంటాను. నేను ఉదయం పూట 7 గంటలకి నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. 7 గంటలకి బయటికి వెళ్ళిపోతాను. ఇంకా మా ఆవిడ ఇంటికాడ ఉండి చూసుకుంటుంది. ఇక అందరిలాగే రోజులాగే మేము కూడా ఆవిడ చెత్త తీసుకొని ఊడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట. అదంతా బాగానే ఉంది. నేను 9:30కి వస్తాను. మళ్ళీ నేను 9:30కి స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఈ లోపల ఇక్కడ ఏడుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళ అక్కగారంట, చనిపోయిన ఆయన గారు వాళ్ళ అక్కగారంట ఏడ్చుకుంటూ వస్తుంటే మా ఆవిడ ఏంటమ్మా ఏడుతున్నారంటే, మా తమ్ముడు చచ్చిపోయిన అమ్మాయి 2nd ఫ్లోర్లో ఉంటాడు అని చెప్పిందంట. చెప్తే 2nd ఫ్లోర్లో చనిపోయింది, పొద్దున కూడా బాగానే ఉన్నారనుకుంటానని చెప్పేసి ఇంకా ఆమె పైకి వచ్చిందండి. ఇటు చూడటానికి వస్తే ఇక్కడ 4-5 గుంపులు కూడా ఏడుతున్నారంట. అప్పుడు ఇంకా అంతవరకేనండి మాకు తెలిసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, శవాన్ని అప్పటికప్పుడే వాళ్ళు 10 గంటలకు 9:30కి చనిపోయిన 12 గంటలకు తీసుకెళ్ళిపోయారు శవాన్ని. మీరు చూసారండి బాడీని? మీరు చూసారా? మీ ఇక్కడ ఇంట్లో అయితే చూడలేదండి. వాళ్ళు కిందకి తీసుకొస్తుంటే కిందకి వచ్చి కిందనే చూసాం. అంటే ఎక్కడైనా రక్తం రావడం కానివ్వండి, గాయాలు అయినట్టు ఏమన్నా ఉన్నాయా ఎక్కడైనా? అవి మాకేం కనిపించలేదండి. వాళ్ళు ఇక్కడ పైనుంచి దుప్పట పట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు మరి ఎవరో అందరూ వచ్చారు వాళ్ళు. ఇక అవి కిందకి తీసుకొచ్చినప్పుడే మేము ఆటోలో పట్టుకునేటప్పుడే చూసామండి. ఆయన ఫేస్ చూసాం అంతే. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏ విధంగా ఉండేవాళ్ళండి మామూలుగా? అసలు వాళ్ళు గడువు వేస్తే తీరండి. మేము కూడా మా చెత్తకు వస్తే బెల్లు కొడితే ఆ చెత్త తీసుకెళ్ళిపోవటమే, కానీ అంతవరకే మాకు తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో మీరు వాచ్మెన్గా పనిచేస్తున్నారు? లేదండి, నేను 4 months అవుతుంది. అంటే నార్మల్గా వాచ్మెన్ అంటేనే ఎవరైనా వస్తే ఎవరు అని కనుక్కోవడం, ఏ ఫ్లాట్కి వెళ్ళాలి ఏంటనే కనుక్కుంటూ ఉంటారు. మరి ఆ రోజు 4-5 వచ్చారు, మరి మీరు ఏమైనా కనుక్కునే ప్రయత్నం కానీ చేశారా? అంటే మా వాచ్మెన్ రూమ్ అటుపక్క ఉంటుందండి. ఇది యువతల పక్క ఉంది కదా ఫ్లోరు. మాకు కనిపించరు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు. అటుపక్క వస్తే మాకు కనిపిస్తారు, కానీ ఇటు నుంచి వస్తే కనిపించరు. ఇంకా వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. అప్పుడు తలుపు వేసే ఉంటుందండి. ఇంకా మనకు అడగాల్సినంత అవసరం కూడా ఏముందండి. అట్లే మేము రోజులాగే అనుకున్నాం, కానీ ఇలా జరిగిద్ది అసలు మాకు ఆయన గుండెపోటుతో మరణించారని చెబుతున్నారు వాళ్ళు. అంతవరకే మాకు తెలుసు, కానీ ఇలానే వాళ్ళు కూడా అదే చెప్పారు, మా అబ్బాయి హార్ట్ అటాక్ వల్ల చనిపోయిండు అని అంటే మేము అదే అనుకున్నాం. పాపం ఆయన చూస్తూ భలేగా అయిపోయిండు అని చెప్పేసి మాకు బాధ వేసింది. ఇక వాళ్ళు వచ్చి ఆ దుప్పట్లో పట్టుకొని ఆటోలో తీసుకెళ్ళిపోయారు. ఈ ఇల్లు పక్కన ఎక్కడో ఉందంట సొంత ఇల్లు. ఇంకా ఆవిడకి తీసుకువెళ్ళిపోయారు. అంతవరకు మాకు తెలుసు అండి. మళ్ళీ ఇప్పుడు 3 నెలల తర్వాత మీరు వచ్చారు. అంటే ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు మన ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి అడిగి ఎంక్వైరీ చేశారండి. అతను ఎవరో ఒక గుండు చేయించుకోండి, ఒక అతను గుండెలాగా ఉంది, నల్లగా టీషర్ట్ వేసుకొని ఉన్నారు. ఆయన పేరు ఏదో తెలియదు. పోలీసు వాళ్ళు 2 ఎస్ఐ గారు, ఒక ఆయన కానిస్టేబుల్ గారు, ఇంకెవరో 2-3 వచ్చారు పోలీసు వారు. ఆయన తీసుకొని వచ్చారు. ఆయన చూపిస్తున్నాడు. అటుపక్క నుంచి అపార్ట్మెంట్లోకి వచ్చారు. షికారా అపార్ట్మెంట్ అంటే ఇదేనా అంటే ఇదేనండి, దీనికి దారేటి అన్న అటు తిరిగి రావాలండి పోషమ్మ గారి టెంపుల్ నుంచి అంటే అటు తిరిగి వచ్చారు. ఇక్కడ మర్డర్ జరిగింది మీకు తెలుసా అంటే, లేదు సార్ మర్డర్ ఏం కాదు సార్, ఒక 3 నెలల క్రితం ఇక్కడ ఏమైనా జరిగిందా అంటే, ఇక్కడ జరగడం అనేది హార్ట్ అటాక్తో మరణించారండి, అది 3 నెలలే దాటింది, మరి హార్ట్ అటాక్ అని అన్నారు. కానీ అని అంటే అదే హార్ట్ అటాక్ కాదు హత్య అని అన్నారు సారు అని అంటే, ఏమో మాకు తెలియలేదు సార్ మరి అని చెప్పేసి అతను ఎవరు ఫోటోలు కూడా చూపిస్తున్నాడు. ఇంకా అంతవరకేనండి మాకు తెలిసింది. అంటే అప్పటి వరకు కూడా ఇది హత్య అన్న విషయం మీకు తెలియదు? హత్య అనే విషయం మాకు తెలియదండి. వాళ్ళు ఎవరో ఏందో కూడా మాకు తెలియదు. ఆ పోలీసు వారు ఆయన తీసుకొని వస్తే ఆయన చూపిస్తే తప్పనట్టు అతను కూడా మేము ఆయాలే చూడటం. ఈ ఇంటికి ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో కూడా మాకు తెలియదు అతని గురించి. ఇతను తెలుసా అని ఎస్ఐ గారు అడిగిండు. ఇతను ఎవరో మాకు తెలియదండి అన్నాం. అంతే, అంతవరకేనండి. విన్నారు కదండి ఏం జరిగింది ఏంటనేది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 3-4 నెలల క్రితం ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. అయితే అది 3-4 నెలల తరువాత అది హార్ట్ అటాక్ కాదు హత్య అని చెప్పి పోలీసులు నిర్ధారించడం జరిగింది. అది ఏంటి అని తెలుసుకునే ముందు
ఇప్పుడు ఏదైతే ఈ ఇల్లు ఉందో ఇందులోనే అన్నమాట అతని హత్య అయితే చేయబడ్డారు. ఎవరు ఏంటనే విషయాలు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఇంట్లోకి ఒక భార్యాభర్తలు అలాగే 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ పేరు లక్ష్మి. అయితే పెళ్లి కాకముందు నుంచే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం అనేది ఉండేది ఆవిడకి. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయింది. సో అదే కారణంతో ఆవిడ పెళ్ళైన తర్వాత కూడా ఈ అక్రమ సంబంధం అనేది ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉంది. అయితే ఎప్పటికైనా సరే భర్తకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నా పరువు పోతుంది అని ఒకే ఒక కారణం. అదేవిధంగా ప్రియుడిని వదిలి ఉండలేక ఈ విధంగా చేసిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా నాకు ప్రియుడే కావాలి అని చెప్పి ప్రియుడితో మాట్లాడి నా భర్తను చంపేద్దాం, ఆయన మన ఇద్దరికి అడ్డుగా ఉన్నాడు అని చెప్పి ఎవరైతే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారో ఆ 2 పిల్లల్ని కూడా స్కూల్కి పంపించే సమయంలో ఆ ప్రియుడిని అలాగే ఒక 3 గూండాలని ఇంట్లోకి పిలిపించి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీకు ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏ విధంగా చంపాలి ఏంటని మాట్లాడుకుంటూ అదేవిధంగా ఎవరైతే ఈ 3 రౌడీలు వచ్చారో వాళ్ళ దగ్గర కొన్ని రాడ్లు కూడా తెచ్చుకున్నారనమాట వాళ్ళు వచ్చేటప్పుడు. అంటే ఇదంతా కూడా పక్క ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పచ్చు. అయితే ఇంట్లోకి రాగానే ఆ భార్య ఎప్పుడు అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఉండి తనకి జ్యూస్ ఇవ్వడం కానివ్వండి, మంచిగా మాట్లాడడం చేసి సడన్గా అతని మీద ఈ 4 కూడా వచ్చి పడిపోయి కొట్టడం కానీ ఇదంతా చేశారు. అయితే ఎవరికి కూడా డౌట్ రాకుండా ఇది కేవలం హార్ట్ అటాక్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఇక్కడ దగ్గరలోనే ఒక సొంతిల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెంట్కి ఎందుకు ఉంటున్నారు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 3-4 నెలల తర్వాత ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది హత్య అని చెప్పి ఏ విధంగా తెలిసిందనేది కూడా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి స్నేహితులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనేది మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగిందండి అసలు? ఆ రోజు పోలీసులు వచ్చి విచారణ చేశారు ఇక్కడ ఈ అమ్మాయి ఎవరని. సో నేను గుర్తుపట్టలేదు, ఇంతవరకు ఎప్పుడు ఆయన మిస్సెస్ నేను చూడలేదు. సో ఆయన ఇక్కడ బస్సు వాసుడు కాబట్టి ఏదో నేను కూడా బస్సు వాసునే కాబట్టి ఆయనకు నేనేదో నాకు తెలిసినంత మటుకు పబ్లిక్ టాక్ ఏదైతే తెలిసిందో అంతవరకు నేను చెప్పగలుగుతా. చెప్పండి. సో ఆ రోజు ఫోటో చూపించారు, ఫోటో చూపిస్తే పోలీసులు సస్పెన్స్లో పెట్టారు. ఏం జరిగిందో అనేది తెలియలేదు. రాను ఒక 2 రోజుల తర్వాత విజయ్ కుమార్ది మర్డర్ జరిగిందని తెలిసింది. ఏ విధంగా జరిగింది అనేది 4 వ్యక్తులు కలిసి చంపారని తెలిసింది. తో ఏదో ఎక్సర్సైజ్ డంబుల్తోని పిడిగుద్దులు గుద్ది గుండె మీద ముక్కు నోరు మూసి చంపారని తెలిసింది. ఈ విషయం పబ్లిక్ టాకు. అది ఎంతవరకు నిజం అనేది అంటే మామూలుగా మీరు అక్కడే నివాసం ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళు? అంటే అన్యోన్యంగా ఉండేవాళ్ళ లేకపోతే ఎప్పుడు గొడవలు పడడం కానివ్వండి? పబ్లిక్ టాక్ మేడం. వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మామూలుగా పబ్లిక్లో అనుకుంటారు కదా. సో ఆమె చేసే పరివర్తనలకు ఆయనకు నచ్చక తాగుడికి బానిసయ్యి ఆమె చేసే అరాచకాలు చూడలేక ఆయన తాగుడికి బానిసయ్యి రోజు గొడవడేవాడు. అతను ఎవరు ఇతను ఎవరు ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని గొడవడేవాడు, ప్రశ్నించేవాడు. దానికి ఆమె ఏదో ప్లాన్ ప్రకారంగా ఏదో 4 లక్షలకు అగ్రిమెంట్ చేసుకొని 1 లక్ష అడ్వాన్స్ ఇచ్చి 3 లక్షల రూపాయలు తర్వాత ఇస్తానని చెప్పిందంట. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, పబ్లిక్ టాక్ ఇది. అయితే ఇప్పుడు ఇది ఆయన చనిపోయిన 4 నెలల తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఈ 4 నెలల వరకు ఎందుకు ఇంత సమయం పట్టింది? 4 నెలలు లోపల ఇది కప్పిపుచ్చడం కారణం ఏంటంటే ఎవరైతే అందులో 4 ఉన్నారో ఆ 4లో ఒక వ్యక్తి భయపడి భయాందోళనగా అయ్యి ఆయనకు నిద్రపట్టక అదే ప్రతిసారి ప్రతి క్షణం ఆయన్నే గుర్తు రావడము, నిద్రపట్టకపోవడం, భయంగా ఉండడము ఆయన తట్టుకోలేక పోయి పోలీసులకు సరెండర్ అయ్యాడు. అంతే అంటారా? ఎందుకంటే ఆయన మీద ఇంతకు ముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే కొంతమందిని హతమార్చాడు అన్న మనిషిని మనం చూడలేంది మనం ఏం చెప్పలేను మేడం. ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఇంతవరకు తెలియదు. ఇది ఏదేంటంటే మాకు యూట్యూబ్లో కానీ సో టీవీ న్యూస్లో కానీ మేము విన్నాం మేడం. ఇది మేమైతే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఏందో ఇంతవరకు తెలియదు. ఇది పబ్లిక్ టాక్ త్రూ నాకు తెలిసింది నేను చెబుతున్నాను. ఓకే అండి. చూసారు కదండి, కేవలం పడక సుఖం కోసం భర్తను చంపి ఈవిడ జైలు పాలైంది. అలాగే 2 పిల్లల్ని కూడా అనాథల్ని చేసింది. ఏదైనప్పటికీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనందరం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ కోటితో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.